జీవితాంతం పేదవాళ్ళుగానే ఉండాలన్నా, పేదవాళ్ళుగా పుట్టడం, పేదలుగానే జీవించడం, మళ్ళా చనిపోయేటప్పుడు పేదలుగానే చనిపోవడం, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఈరోజు మేము ఆలోచించాం, ఒకప్పుడు సంపద సృష్టించాలి, మార్గాలు ఏంటని ఆలోచించాం. అప్పుడే నేను పరిశ్రమలు ప్రోత్సహించాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆలోచించాం, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అన్నాం. ప్రైవేట్ వ్యక్తులు ఒక రోడ్ వేసి, ఒక టెలికాం సర్వీసులు ఇచ్చి, కరెంట్ స్టేషన్లు పెట్టి తద్వారా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేశాం. దీనివల్ల చాలా మందికి డబ్బులు వచ్చాయి. అదే మరి మనకు వస్తువులు వచ్చాయి. ఒక నేషనల్ హైవే ఉంది, ఆటోలో పోతే డబ్బులు లేదు, ఎడ్ల బండి మీద పోతే డబ్బులు లేదు, స్కూటర్ మీద పోతే డబ్బులు లేదు, కార్లు లారీలు బస్సులు పోతే డబ్బులు వసూలు చేస్తారు. తప్పేంటి దాంట్లో? వాళ్ళకు కూడా లాభం. లాభం ఏంటి? రోడ్డు బాగా లేకపోతే పెట్రోల్ ఎక్కువ అవుతుంది, రిపేర్లు ఎక్కువ వస్తాయి, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు శుభ్రమైన రోడ్లు ఉన్నాయి, దర్జాగా పోతున్నారు, వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం కొత్తగా తీసుకొచ్చాను, దేశంలో ఎక్కడా లేదు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం ఉంటాం, ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు, పేద ప్రజలు ఉంటారు. మనం ఒక అవగాహన పెట్టుకొని ఏ విధంగా మీ జీవితాల్లో వెలుగు తేవాలని ఆలోచిస్తున్నాం. ప్రజలే క్యాపిటల్.